హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, వల్లభనేని వంశీని 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు సార్. అయితే ఈ కస్టడీలో అతని పైన థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంటే రఘురామకృష్ణరాజు గారి స్టైల్లో ఈయన పైన ప్రయోగించే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. మరి నిజంగా థర్డ్ డిగ్రీ చేసే అవకాశం ఉందా? అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఈయన అక్రమాలని బయట పెట్టడానికి సిట్ ఒకటి ఏర్పాటు చేశారు ఇప్పుడు గవర్నమెంట్. మరి ఈ సిట్ వేయడం వలన ఇంకా ఉచ్చు బిగించే అవకాశం ఏమన్నా ఉందా? ఏం జరుగుతుంది సార్ వల్లభనేని వంశీకి సంబంధించి? వల్లభనేని వంశీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో నానా ఇబ్బందులు పడుతున్నాడు. బెయిల్ ఇప్పటి వరకు రాలేదు. ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయింది ఆయనకు. సో చంద్రబాబు చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. నేను అప్పుడే చెప్పాను, ముందస్తు బెయిల్ విషయంలో సిద్ధార్థ లూత్రా లాంటి అడ్వకేట్ని గంటకి ₹1,00,00,000 తీసుకునే సిద్ధార్థ లూత్రాని దించాడంటేనే చంద్రబాబు ఏ స్థాయిలో అది చిన్నపామునైన పెద్ద కర్రతో కొట్టాలన్న ఒక స్ట్రాటజీని చంద్రబాబు అమలు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. లేకపోతే ఈయన ముందస్తు బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టులో టాప్ 5లో ఉండే ఒక అడ్వకేట్ని తీసుకొచ్చి ఎవరు కూడా పెట్టరు. కానీ చంద్రబాబు పెడుతున్నాడంటే ఇతని మీద ఎంత సీరియస్గా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. దానికి కారణాలు కూడా అందరికీ తెలుసు. చంద్రబాబుని ఒక రకంగా ఏడిపించడానికి ఇతనే కారణమయ్యాడు. ఇతను భువనేశ్వర్ గారి మీద, లోకేష్ పుట్టుక మీద ఇతను మాట్లాడిన మాటలే తర్వాత వైసీపీ వాళ్ళు అందరూ కూడా మాట్లాడారు. పైగా ఇతను తెలుగుదేశం టికెట్ ఇచ్చి 2014లో తర్వాత 2019లో గన్నవరం నుంచి గెలిపించింది తెలుగుదేశం. సో తెలుగుదేశం నుంచి లేకపోతే ఇతను మామూలుగా అనామకుడిగా ఉండేవాడు, పరిటాల రవికి అసిస్టెంట్గా ఉన్నాడు తప్ప ఇతనేమి అంతకుముందు పెద్ద రాజకీయాల్లోనో ఇంకోటో కూడా కాదు. ఏవో 2-3 సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు, పరిటాల రవి అసిస్టెంట్గా ఉండి కొన్ని కాంట్రాక్ట్లు అట్లాంటివి చేసేవాడు. బాగా చదువుకున్నాడు. బట్ ఎప్పుడైతే ఇతనికి తెలుగుదేశంలో నుంచి అసంతృప్తితో జగన్ వైపు వెళ్ళాడు, అక్కడి నుంచి దారుణంగా ఇతను మాట్లాడడం అనేది మొత్తం తెలుగుదేశం పార్టీలో కేడర్తో సహా అందరూ కూడా రగిలిపోయే పరిస్థితి అయితే ఉంది. అందుకని ఇప్పటికే ఆలస్యమైందనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఒకసారి దొరికాడు కాబట్టి ఇతన్ని ఇంకా వదిలిపెట్టకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు సీరియస్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది. నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే మీద సిట్ వేయడం అనేది నేనైతే ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ఇతని మీద ఒక సిట్ కూడా వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీము. అది ఏలూరు డిఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సిట్ పనిచేస్తుంది. ప్రతాప్ శివకిషోర్, నరసింహ కిషోర్ లాంటి వాళ్ళు దీంట్లో ఉన్నారు ఆఫీసర్లు. మొత్తం 5 మందితో ఇది. వీళ్ళు ప్రధానంగా ఏంటంటే ఇతని మీద దాదాపు 16 కేసులు ఉన్నాయి. అనేక అక్రమాలు, అన్యాయాలకి ఇతను పాల్పడ్డాడనేది ఇతని అభియోగాలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఇతని మీద ఏ ఆరోపణలు వచ్చాయో వాటన్నిటి మీద సిట్ అనేది విచారణ జరుపుతుంది. ముఖ్యంగా అక్రమ మైనింగ్, కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్ పెద్ద ఎత్తున ఇతని ఆధ్వర్యంలో జరిగిందనేది అభియోగాలు ఉన్నాయి. దాదాపు 195 కోట్ల విలువైన మైనింగ్ అక్రమాలు జరిగాయనేది చెప్తున్నారు. ప్లస్ పర్యావరణానికి కూడా పెద్ద ఎత్తున హాని ఇతని వల్ల జరిగిందనేది కూడా చెప్తున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇతని మీద సిట్ వేశారు. ఈ సిట్ వచ్చి 2-3 మంత్స్లో మొత్తం విచారణ జరిపి దీనికి సబ్మిట్ చేస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ ఫ్రెష్గా కేసులు పెడతారు. అంటే నాకు తెలిసి ఇతనికి ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకొక కేసు పెడతానే ఉంటారు. బెయిల్ అయితే ఇప్పుడిప్పుడు రాదు ఇతనికి. మనకు తెలుసు ఇతని మీద పీటీ వారెంట్లు ఇష్యూ అవుతానంటే, పీటీ వారెంట్ అంటే నేను గతంలో చెప్పాను, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్ అంటారు. ఒక కేసులో ఒక జైల్లో ఉన్నప్పుడు ఇంకొక కేసులో వారెంట్ వచ్చినప్పుడు దాన్ని పీటీ వారెంట్ అంటారు. ఆ ప్రిజనర్ని వేరే కేసుల్లోకి వేరే టౌన్ ఉంటే వేరే టౌన్లోకి తీసుకొస్తారు, మళ్ళీ ఆ జైలుకి తీసుకెళ్ళిపోతారు. సో ఒకవేళ ఆ కేసులో బెయిల్ వస్తే ఈ కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందువల్ల ఇతను ఇదే పని గతంలో జగన్ ప్రభుత్వం కూడా ఇలాగే చేసింది. చింతల ప్రభాకర్ వాళ్ళని కూడా ఇలాగే చేసింది. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిలో చేస్తారు. అంటే గవర్నమెంట్స్ అనుకుంటే కోర్టుల్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే, కోర్టులో ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో బెయిల్ రాకుండా చూడాలంటే వాళ్ళ మీద ఎక్కువ కేసులు పెట్టేయడం. ఒక కేసులో బెయిల్ వచ్చినప్పుడు ఇంకో కేసులు పీటీ వారెంట్. కాబట్టి కోర్టులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. అన్ని బ్లాంకెట్ బెయిల్ అనేది ఏమి ఉండదు. అన్ని కేసుల్లో బెయిల్ తీసుకోవాలంటే కుదరదు. కాబట్టి ఈ పద్ధతి అమలు చేస్తారన్నమాట. జనరల్గా నేను చాలాసార్లు చెప్పాను, ఇదంతా రివెంజ్ పాలిటిక్స్లో భాగమే. ఏ పార్టీ వచ్చినా
గతంలో తమకి వ్యతిరేకంగా గట్టిగా పనిచేసిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం, లేదు పొలిటికల్ అవసరాలు. ఇప్పుడు కవిత మీద మోడీకి ఏముంటుంది, కక్ష ఏం లేదు, కానీ పొలిటికల్ అవసరాల వల్ల కవితని 6 నెలలు జైల్లో పెట్టగలిగారు. సో జైల్లో పెట్టడం వల్ల కేసీఆర్ సరెండర్ అయిపోయాడు. అదే జగన్ది కూడా అంతే. జగన్కి కేసులు ఉన్నాయి కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి మోడీతో అనుకూలంగా ఉన్నంత కాలమే జగన్కి మోడీ ఇది చేస్తాడు. రాజకీయ ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నా కూడా రాజకీయ ప్రయోజనాలు అవసరమైతే జగన్ కూడా 2 నిమిషాల్లో జైలుకి పంపించగలరు. సో అలాగా రాష్ట్రాల్లో కూడా ఏమవుతుందంటే తమ పరిధిలో తాము ప్రతిపక్షాలని నాయకుల్ని అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం, దాని రాజకీయ అవసరాల రీత్యానే ఇది ప్రధానంగా జరుగుతుంది. నిజంగా ఇలాగ సిట్టు వేయాలంటే ప్రతి ఎమ్మెల్యే మీద వేయాలి. ఇవాళ ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఎలా డబ్బులు తినేస్తున్నారు ప్రజలందరూ చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నారు, మా ఎమ్మెల్యే ఫుల్ కరప్ట్ సార్ అని తెలుగుదేశం వాళ్ళే మనకి చెప్తున్నారు. సో మరి వాళ్ళందరి మీద కూడా సిట్ వేయాలనుకుంటే నిజానికి జగన్ ప్రభుత్వంలో చాలామంది ఎమ్మెల్యేల మీద వేయాలి, ఇవాళ కూడా చాలామంది ఎమ్మెల్యేల మీద వేయాలి. మరి ఇది సిట్టు నిజానికి చంద్రబాబు ఏంటంటే జనరల్గా ఆయన కల్చర్ ఏంటంటే సిట్లు వేస్తుంటాడు ఎక్కువ. ఆ మధ్య కూడా కాకినాడ వేశారు, దాని తర్వాత తిరుపతి వేశారు, మొన్న జరిగిన తిరుపతి అల్లర్లు వేశారు, మద్యం కుంభకోణంలో సిట్ వేశారు. ఇవి సిట్లు ఎన్నో ఉన్నాయో మనకే తెలియదు, అన్నీ వస్తూ ఉంటాయి. నిజంగా ఈ సిట్లు ఏమన్నా తేలుస్తాయా అనేది కూడా డౌటే. ఎందుకంటే కాకినాడ దేశం ఎన్ని రోజులు అయింది, ఇప్పటివరకు ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. అంటే ఇదంతా ఏంటంటే సిట్ వేయడం ఎందుకు జనరల్గా అంటే కొంత డైల్యూట్ అవుతుంది విషయం, పక్కదారి వెళ్ళిపోతుంది. మిగతా ఏదో సిట్ వేసేసారు అని చర్చలు జరుగుతాయి. వేసినాక ఏం తేలుతుంది, ఏమీ జరగవు. ఇది అన్ని రాజకీయ పార్టీలు చేసే ఒక స్ట్రాటజీ అనమాట సిట్ వేయడం అనేది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సిట్ వేసారంటేనే అది ఇంక విచారణలో కనబడకుండా పోతుంది. సో ఆ విధంగా చేస్తారా ఇతని విషయంలో, లేకపోతే సీరియస్గానే తీసుకొని చంద్రబాబు ఇతన్ని ఇరుకుని పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా, శాశ్వతంగా ఇతన్ని జైలుకి పంపించేయాలి, బయటికి రానేయకూడదు అన్న ఒక ప్లాన్తో చేస్తున్నారా తెలియదు మనకి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది పరిశీలిస్తూ ఉంటే వైసీపీ నాయకులు చాలామంది గత కాలంలో అరాచకాలు అన్యాయాలకు పాల్పడిన వాళ్ళు కావచ్చు, తీవ్రంగా బూతులు తిట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ టైం వంశీ మీద మాత్రమే తీసుకున్నారు. మిగతా వాళ్ళంతా కూడా సోషల్ మీడియా బాపతే. సోషల్ మీడియా వాళ్ళంటేనే వీక్గా ఉంటారు వాళ్ళు. పెద్ద స్థాయి నాయకుల మీద ఎవరి మీద తీసుకోవాలి అంటే లైక్ రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళని అంటే ఒక జలక్కి ఇవ్వడానికి ఏదైనా ఒక శాంపుల్గా వంశీని తీసుకున్నారా అనేది కూడా తెలియదు. వంశీ మీద కూడా సరిగ్గా డీల్ చేయట్లేదన్న అసంతృప్తి తెలుగుదేశం కేడర్లో కూడా ఉంది. ఎందుకంటే నాని మొన్న కూడా వచ్చి మాట్లాడాడు, నాని ఏదో పరారు అయిపోయాడు, దాక్కున్నాడని తెలుగుదేశం మీడియా రాస్తుంటుంది, కానీ నానేమో బయట తిరుగుతుంటాడు. ఇతను కూడా అంతే. మొన్నటి వరకు వంశీ అమెరికాలో ఉండడం తెలుగుదేశం మీడియా అంటే పరారు అయిపోయారు కాబట్టి అరెస్ట్ చేయలేకపోతున్నారు అన్న బిల్డప్ ఇస్తూ ఉంటుంది తెలుగుదేశం మీడియా. కానీ ఎక్కడే ఎవరు పరారు గల, అందరూ ఇక్కడే ఉన్నారు. రోజా మాట్లాడుతుంది, రోజు అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, పేరుని నాని నిన్న కూడా జైలుకి వచ్చి వంశీని పరామర్శించాడు. సో వీళ్ళందరూ ఎక్కడికి పోలేదు. కాబట్టి నిజంగానే చంద్రబాబు వీళ్ళందరి మీద సీరియస్గా రివెంజ్ తీర్చుకుంటాడా లేదా అనేది కూడా చూడాలి. అయితే వంశీ మీద మాత్రం స్టార్ట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. అదే సమయంలో ఇప్పుడు వంశీకి కోర్టు SC/ST అట్రాసిటీస్ కోర్టు 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ఈ 3 రోజుల్లో వంశీని టార్చర్ చేయబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. వంశీకి రఘురామకృష్ణరాజుకి CID ఎలాగైతే ట్రీట్మెంట్ ఇచ్చిందో ఇతనికి కూడా అలాంటి ట్రీట్మెంటే. అంటే 3rd డిగ్రీ పోలీసులు బయటికి దెబ్బలు కనబడకుండా కొడతారు అన్న పద్ధతిలో వార్తలు అయితే వస్తున్నాయి. కానీ కోర్టు మాత్రం ఇతన్ని 10 గంటల నుంచి 5 గంటల వరకే విచారించాలి, లాయర్ సమక్షంలోనే విచారించాలని కోర్టు చెప్పింది. సో ఒకవేళ ఇతని మీద కానీ 3rd డిగ్రీ జరిగితే ఇతను ఇమీడియట్గా లాయర్కి చెప్పే అవకాశం, లాయర్ ఉన్నప్పుడైతే జరగదు, కానీ 10 to 5 అయిపోయినాక కూడా అతను వాళ్ళ కస్టడీలోనే ఉంటాడు కదా, ఆ టైంలో కొట్టచ్చు కదా కొట్టాలనుకుంటే అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ అలా కొడితే ఇమీడియట్గా అతను లాయర్కి చెప్పే అవకాశం ఉంది, లాయర్ దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి కొడతారా లేదా చెప్పలేం. ఒకవేళ అంటే నువ్వు కొడతాము, మేము కొట్టబోతున్నాము, కొట్టినాక నువ్వు కానీ చెప్తే మళ్ళీ కొడతాము, ఇంకొక కేసులో కొడతాము, నువ్వు ఎట్లాగో కోర్టులో ప్రూవ్ చేసుకోలేవు,
కాబట్టి మా దెబ్బలు దీన్ని సైలెంట్గా ఉండు, అదేదో ప్రకాష్ రాజ్ డైలాగ్ లాగా గిచ్చితే గిలించుకో అరవద్దు, అన్న యాంగిల్ ఏమన్నా కొడతారని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా బయటకు వెళ్ళి కోర్టులో చెప్తాడని తెలిసే కొట్టారు కదా. సో ఇది కూడా అలాగే జరగచ్చు. వాళ్ళు అనుకుంటే అది పెద్ద విషయం అయితే కాదు. కోర్టులను కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ పోలీసులు కానీ ఏమీ కేర్ చేయట్లేదు. మొన్న హైకోర్టు అనేకసార్లు వాపోతుంది, ఫుటేజ్ ఇవ్వట్లేదు, సీసీటీవీ ఫుటేజీ మీరు తీసుకెళ్తున్నారు, కొడుతున్నారు, వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వదిలే జైల్లో పెడుతున్నారు తప్ప దర్యాప్తు జరగలేదని సాక్షాత్తు హైకోర్టే మాట్లాడిందంటే మనకు అర్థమవుతుంది. న్యాయ వ్యవస్థను కూడా ప్రభుత్వం అనేది పట్టించుకున్నప్పుడు న్యాయ వ్యవస్థ మాత్రం ఏం చేస్తుంది, ఆక్రోశం వ్యక్తం చేయడం.